ఇతని వెనక నుండి అనకొండ వస్తూ ఉండిద్ది. అది అతను గమనించడు. అతను ఒక్కసారి చూడంగానే చాలా భయపడతాడు. కానీ అనకొండ నోట్లోంచి ఒక మనిషి బయటికి వస్తాడు. అది చూసి అతను చాలా భయంతో క్యాబిన్‌లోకి పారిపోతాడు. క్యాబిన్‌లోకి అందరూ చేరుకుంటాడు. కానీ మన వేటగాడు మాత్రం ఆ పావుని భయపెడుతూ ఉంటాడు. ఆ పావు ఏమాత్రం భయపడదు. కానీ బోట్‌లో పేలుడు పదార్థాలుంటాయి. ఆ పేలుడు పదార్థాలు బోట్ మొత్తం పేలిపోతాయి. ఇంక అందరూ ఒడ్డు మీదకి వస్తారు. కానీ దాంట్లో ఒక అమ్మాయి మన వేటగాడిని తిట్టిద్ది. "నువ్వొచ్చిన కాడి నుంచి ఇయన్నీ జరుగుతున్నాయి. నువ్వే అనకొండని పిలుస్తున్నావని." దాంతో అందరూ ఇక బయలుదేరుతుంటారు నదిలోంచి. సడెన్‌గా ఒక పాము వచ్చి అతన్ని చంపేసిద్ది. దాంతో మన వేటగాడితో పాటు అందరూ వెళ్తూ ఉంటారు. మన వేటగాడి నిజ స్వరూపం బయటపడుతుంది. వాళ్ళందరిని కట్టేసి పాము కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పాము కోసం వెయిట్ చేస్తూ ఉండంగానే ఒక పాము వస్తుంది. పాము వచ్చి మన వేటగాడి తమ్ముడిని వేటాడేస్తుంది. దాంతో అమ్మాయి అణువు చూసుకొని పారిపోతుంది. మన వేటగాడిని ఒక్క దెబ్బ తగులుతుంది. దాంతో మన వేటగాడికి రక్తం వస్తుంది. మిగతా వాళ్ళందరూ కట్టు తీస్తారు. వేటగాడిని పాము తినేస్తుంది. ఇంక అందరూ బోటేసుకొని తప్పించుకొని పారిపోతూ ఉంటారు. పార్ట్ 2 కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.